ఐఎమ్ ప్రొఫెసర్ ఏబిఎస్వి రంగారావు. యు ఆర్ వాచింగ్ ప్రొఫెసర్స్ పర్స్పెక్టివ్ తెలుగు. ఈరోజు మనం ఈ వీడియోలో పులుల యొక్క సంఖ్య ఎంత ఉంది, భారతదేశము పులుల సంరక్షణార్థము చేసే కార్యక్రమాలు ఏంటి, వాటి మీద ఒకసారి సమీక్షించుకుంటాము. 1947లో మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు మన దేశంలో 40,000 పులులు ఉండేవి. 1972లో పులుల ఎన్యూమరేషన్ స్టార్ట్ చేస్తే ఆ ఎన్యూమరేషన్ లెక్క ప్రకారం పులుల సంఖ్య 1827కి పడిపోయింది. ఈ యొక్క పులుల సంఖ్య ఎందుకు పడిపోయిందని మనం ఒకసారి పరీక్షిస్తే 3-4 కారణాలు మనకు తెలుస్తుంటాయి. మొట్టమొదటిది హంటింగ్, వేటాడటం. పులుల్ని వేటాడటం అంటే అప్పట్లో ఒక చాలా బ్రేవరీ యాక్ట్ కింద లెక్క, చాలా ధైర్యస్తులు అన్న ఫీలింగ్ వాళ్ళకు ఉండేది. మహారాజులు, తర్వాత బ్రిటిష్ ఆఫీసర్సు, సంస్థానాధీశులు వీళ్ళందరూ కూడా అప్పుడు పులుల్ని వేటాడుతుండేవారు. 1947 స్వాతంత్రం వచ్చిన దగ్గర కూడా పులుల వేట ఇంకా కంటిన్యూ అవుతున్నట్టుగానే మనము భావించవచ్చు. అలాగే పులుల చర్మం మీద కూడా వ్యాపారాలు చేస్తుండేవాళ్ళు కూడా. పులి చర్మం చాలా కాస్ట్లీగా ఉండేది, దాని మీద వ్యాపారాలు చేసి బాగా లాభాలు సంపాదిస్తుండేవారు. పులుల యొక్క అవయవాలన్నీ కూడా మెడిసిన్స్కి పనికొచ్చేవి అప్పట్లో. అలాగే పులి గోళ్ళతో కూడా బంగారం గొలుసులు తయారు వేసుకునేవాళ్ళు. పులి గోడుతో వేసుకున్న బంగారం గొలుసు ఒక స్టేటస్కి అప్పట్లో సింపుల్గా ఉండేది. ఈ కారణాల వల్ల పులుల యొక్క సంఖ్య పులుల యొక్క సంఖ్య తగ్గిపోయింది. పులుల యొక్క సంఖ్య కాదు, మిగిలిన వన్యమృగాల యొక్క సంఖ్య బాగా తగ్గిపోతున్నదని భావించి ఇండియన్ గవర్నమెంట్ 1972లో వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అనే ఒక చట్టాన్ని తీసుకురావడం జరిగింది. తెలుగులో వన్యమృగ సంరక్షణ చట్టం. ఈ చట్టం ప్రకారం ఇండియాలో ఉన్నటువంటి వన్యమృగాలు ఏవైతే ఉన్నాయో అన్ని వాటిల్ని హంటింగ్ చేయటం కానీ, వాటిని చంపడం కానీ, అలాగే పశుపక్షాదుల్ని కానీ, వృక్షాలను కానీ పరిరక్షించాలనే ఉద్దేశంతో ఈ చట్టం చేయడం జరిగింది. ఈ యొక్క షెడ్యూల్ ఉంది. ఈ షెడ్యూల్ పొందుపరిచిన ఏ చెట్టునైనా, పశుపక్షాదులైనా, లేకపోతే జంతువునైనా కూడా హంటింగ్ చేసినా, చంపినా కూడా ఈ యొక్క చట్టం ప్రకారము శిక్షార్హులు. 3 సంవత్సరాల నుండి 7 సంవత్సరాల వరకు వారికి జైలు శిక్ష పెనాల్టీ ఇస్తారు. అలాగే 1973లో ఇందిరాగాంధీ గారు టైగర్స్ని ప్రిజర్వ్ చేయాలని, వాళ్ళ యొక్క సంచారం చేసే ప్రాంతాలను రక్షించాలని, పులుల యొక్క సంఖ్యను పెంచాలని, ఆ యొక్క వాళ్ళు సంచరించే ప్రాంతాల్లో హ్యూమన్ యాక్టివిటీ కాస్త తగ్గించేటట్టుగా ఉండాలని ఒక ఉద్దేశంతో టైగర్ ప్రాజెక్ట్ అన్న ప్రాజెక్ట్ 1973లో ఇందిరాగాంధీ గారు స్టార్ట్ చేశారు. మొట్టమొదటిగా ఆవిడ జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ అని ఉత్తరాఖండ్లో ఉంది, అక్కడి యొక్క టైగర్ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేశారు. దాంతోపాటు ఒక 8 కలిపి మొత్తం టోటల్గా 9 ప్రాజెక్టులని ఏప్రిల్ 1, 1973లో స్టార్ట్ చేయడం జరిగింది. ఈ యొక్క ప్రాజెక్ట్ టైగర్స్ క్రమేణా ఈ 2050 సంవత్సరాల్లో 55 ప్రాజెక్టులు ఉన్నాయి ప్రస్తుతం. టైగర్ రిజర్వ్స్ అనండి, లేకపోతే టైగర్ ప్రాజెక్ట్స్ని మొత్తం కలిపి 55 ఉన్నాయి. ఈ 55 టైగర్ ప్రాజెక్ట్స్ కలిపి భారతదేశంలో 75,000 స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియా మొత్తం టైగర్ ప్రాజెక్ట్స్ యొక్క టోటల్ ఏరియా ఎంత ఉందండి. ఇది మన యొక్క టోటల్ ఏరియాలో 2.21% కింద లెక్క. అలాగే ఈ 55 ప్రాజెక్టుల వల్ల అతి విశాలమైన ప్రాజెక్టు మన తెలంగాణ రాష్ట్రంలో ఉంది. అదే మనకి శ్రీశైలం టు నాగార్జున సాగర్ దారిలో ఉన్న ప్రాజెక్ట్ అండి. అది చాలా విశాలమైన ప్రాజెక్టు. నల్లమల హిల్స్, కృష్ణానది ఒడ్డున ఈ ప్రాజెక్ట్ ఉంది. అక్కడ ఎక్కువ విశాలమైన ప్రాంతం, ఎక్కువ పులులున్న ప్రాంతం కూడా కాదు, ఎక్కువ వైశాల్యపరంగా ఎక్కువ లార్జెస్ట్ టైగర్ రిజర్వ్ శ్రీశైలం నాగార్జున సాగర్ దగ్గర ఉంది. అలాగే అతి చిన్న ప్రాజెక్ట్ వైశాల్యం ప్రకారము బీడీఆర్ ప్రాజెక్ట్ అని మహారాష్ట్రలో ఉంది. ప్రతి 4 సంవత్సరాలకి పులుల యొక్క సంఖ్యని మన వాళ్ళు లెక్కిస్తుంటారు, ఎన్యూమినేట్ చేస్తుంటారు. ఎలా ఎన్యూమినేట్ చేస్తారు అంటే పులులు సంచరించే అడవుల్లో ఆ చెట్ల మధ్య కెమెరాలు పెడతారు. కెమెరాలు వీటిని ట్రాక్ చేసి ఈ యొక్క పులుల యొక్క సంఖ్యని తెలియజేస్తుంటాయి. 2022లో పులుల యొక్క సంఖ్య ఈ యొక్క గణాంకాల ప్రకారము 3,682. కానీ చాలామంది కన్సర్వేషన్స్ ఏమంటారంటే పులులు కెమెరాలు ఉన్న ప్రాంతంలోనే కాకుండా కెమెరాలు లేని ప్రాంతంలో కూడా సంచరిస్తుంటాయి. కాబట్టి మొత్తం పులుల సంఖ్య 2023 ఎండింగ్కి 3,927 ఉంటాయని వాళ్ళు భావించడం జరిగింది. అంటే 3,922 నుండి 3,600 మధ్యలో పులుల సంఖ్య భారతదేశంలో ఉంటాయని అనుకున్నారు. అంటే ఈ 3,927 పులులు ప్రపంచ జనాభాలో 80%, 70 to 80%. అంటే ప్రపంచ జనాభాలో పులుల సంఖ్య 5,000 నుండి 5,500 కన్నా ఎక్కువ లేవు. అందులో మన ఇండియాలోనే దగ్గర 4,000 ఉన్నాయంటే 70 to 80% సంఖ్య మన దగ్గర ఉన్నట్టు లెక్క.
అంటే మనం పులులను సంరక్షించడంలో ఈ ప్రాజెక్ట్ టైగరు యొక్క ప్రాజెక్టు చాలా సఫలీకృతమైంది, మంచి లాభాలను ఇచ్చిందని కూడా మనము చెప్పుకోవచ్చు. 50 ఇయర్స్ అయింది మన 2023 ఏప్రిల్కి. ఈ యొక్క 50th ఇయర్ సందర్భంగా పురస్కరించుకొని నరేంద్ర మోడీ గారు ఇంకో కొత్త ప్రాజెక్ట్, ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ ఒకటి స్టార్ట్ చేశారు. దాని పేరే ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ అనే ఒక ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇందులో 7 బిగ్ క్యాట్స్ ఉన్నాయి, వాటిని సంరక్షించుదామని, పరిరక్షించుకుందామని ఒక ఉద్దేశంతో ఈ యొక్క ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఆ 7 బిగ్ క్యాట్స్ అంటారు. ఆ 7 బిగ్ క్యాట్స్ ఏవయ్యి అంటే టైగరు, లయను, లెపర్డు, స్నో లెపర్డు, ప్యాంథర్, తర్వాత జాగ్వార్, ప్యూమా, ఈ యొక్క ఏడిటిని సంరక్షించుకుందామనే ఒక కొత్తగా ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ ఒకటి స్టార్ట్ చేయటము జరిగింది. ఇంటర్నేషనల్గా మన యొక్క టైగర్ రిజర్వ్స్ ప్రతి సంవత్సరం ఏదో ఒక అవార్డు పొందుతూనే ఉన్నాయి. 4 అంతర్జాతీయ సంస్థలు కలిపి ఒక అవార్డుని ప్రతి సంవత్సరం ఇవ్వటం వాళ్ళకి పరిపాటి. 2023లో మన దేశంలో ఉన్నటువంటి పెంచ్ టైగర్ రిజర్వ్, తర్వాత సత్పురా టైగర్ రిజర్వ్కి ఈ యొక్క అంతర్జాతీయ అవార్డు కూడా రావటము జరిగింది. మీకు తెలిసే ఉంటుంది కదా, మన యొక్క నేషనల్ యానిమల్ బెంగాల్ టైగర్. తర్వాత మనం అందరం గర్వించవచ్చు, ఈ యొక్క టైగర్ ప్రాజెక్టులో మన దేశము అన్ని దేశాల కన్నా టైగర్స్ని ప్రదర్శించడంలో చాలా ముందుగా ఉన్న భావన మనలో గర్వం తెప్పిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.